గిరమప్పో జింజారి గిరమప్ప అద్దుల్లా గుజ్జుల్లా గుమ్మలకడి గుమ్మప్పో గిరమప్పో జింజారి. ఏంటయ్యా మీ మామగారిని డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగులుకున్నాడా? డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతిదే. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు, మీరు తర్వాత బంతిలో కూర్చుంది. కానీ లేవండి. అన్నం తింటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. డ్రైనేజ్ బద్దలైపోద్ది. నేను దేన్నైనా చేయిస్తాను కానీ ఇన్సల్ట్ మాత్రం చేయించాను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా? తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. ఆగండ్రా, పెళ్లి పందిరని ఆలోచిస్తున్నాను. మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టండి, లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యుడిని. చూసే బొమ్మడితే మమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడు. ఆయన కావాలి మేం కావాలి తెలుసుకో. అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే ఆయన ఇవాళ వచ్చాడు. మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం. ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవును, తాళి కట్టక ముందు అవమానించాడు. తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు. బామర్దే నీకు ఆ పిల్ల కాకపోతే చేస్తాను. పదా పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన 4 మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకి ఎక్కడ మాట మక్క ఎరగొట్టి తక్కువ కుక్కసి మీద ఏంటో ఊర కుక్కలా మరుగుతున్నావు? తరుగుతుంటే ఆపలేని మగాడు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకో. నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే కన్న తల్లని కూడా చూడను. నువ్వు ఊరుకో. ఇంకో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పులిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం పనండి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా, అల్లుళ్ళంటే సరి ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలు అవమానించి వెళ్ళిపోతారా? నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా, మేము నిన్నో మాట అడుగుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడేనా? నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్లేనా? మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళవేనమ్మా. ఏంటయ్యా అలరే? టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, కాయే వస్తుంది. బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదేముంది, ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోవడం సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు. అసలే జిడ్డు కేసులు. రండమ్మా రండి. అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకి రాలేదు. వాళ్ళు పెళ్లిలో కోపగించుకుని వచ్చేసారు, కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా? పిల్లల్ని ఒకసారి చూసిపోదామని. ఈ కాలం పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి? కవిత ఎవరొచ్చారో చూడు. ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసిపోదామనొచ్చావా? మేము చావం, పౌరుషం లేని మనుషులం కదా, మేమెందుకు చేస్తాం? ఎందుకే అంత మాటలు? ఆ పెళ్లి మంటపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను? తాళి కట్టే రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే. తలుపు తాడు కట్టిన పాడిగేదిలా చూశారు. ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరు ఇంకా పెద్ద చదువులు చదువు ఉండేవాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి. ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చానే. కూతురు అయినా సిక్కు విడిచి చెప్తున్నది, ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకోలేదే. అమ్మా ఊరుకోమ్మా, ఇప్పుడు నేనేమన్నానని? కూర్చో. ఏదో కోపంలో అంటే ఎంత బాధపడతావు ఎందుకమ్మా? ఏడో కవిత. అక్క కస్తూరి, ఏమైందక్క? ఏమైంది? ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఒట్టి గొడవ కాదే, మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాధాడు. ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను, దించలేకపోతున్నాను. నా పెంటను ఇలా చేశాడంటే
దీన్ని అంటాడు, దీన్ని అనరా అని మాటలని మెడపెట్టి బయటికి గంటాడు. బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్. అలా ఎందుకు చేస్తున్నారే? వాళ్ళకి ఏమొచ్చింది? పోయే కాలం. పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా, తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కవిత, వాళ్ళు చచ్చినా మారరే. వాళ్ళు మారిపోయారని మనం నమ్మాం చూడు, అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావడం నయ్యో. అవే మాటలే. వాళ్ళు మీ మీద చేసుకునేదాకా వచ్చారంటే ఇక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాకే వెళ్ళండి. ఈలోగా నేను వెళ్ళి వాళ్ళని 4 కడిగేసి వస్తాను. కవిత, ఇది మొగుడు పెళ్ళాల మధ్య గొడవే. నువ్వు వెళ్ళి రభస చేయకు. రభస లేదు, కడిది గుడ్డ లేదు. నువ్వెలాగో అడగలేవు, వెళ్ళి నన్నేనా అడగనే. ఎందుకు నేను ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు. ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. ఇడియట్స్. అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు లాగుద్దేమో. నువ్వు మాడుతుండు, నేను నూతనగా లాక్కుంటా. కూడా ఉంటా బాబు. ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులో దోషేస్తుందేమో. నాకు అసలే ఫోర్స్ ఎక్కువ, తొందరపడి చేసుకుంటానేమో. లేడీస్ కదా, బాగోదు. మా అక్కల్ని ఎందుకు కొట్టారు? పరమాణంలో పచ్చిమిరపకాయ పెట్టింది. అడుగుతుంది మిమ్మల్ని. తట్టపిత్తంటారేంటి? సమాధానం చెప్పండి. మా పిల్లల్ని మేము కొట్టకపోతే ఊళ్ళో పిల్లలు కొట్టే ఊరుకుంటారా? తాళి కట్టింగ్ పెట్టి కొట్టాం. తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారసులు అనుకున్నారా? ఆహా, మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తొత్తులు అనుకున్నాడా కట్టమైపోవడానికి? ఏ మీరు మగాళ్ళు కాదా? కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలేవో పెట్టుకోవచ్చు కదా. పెళ్ళాల్ని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మనడానికి మీకు సిగ్గనిపించడం లేదు? మేము ఒక్కలే అడుగుతున్నాం కట్టం తీసుకురమ్మని. ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పిల్లల్ని కట్టం తీసుకురమ్మని. కట్టం తీసుకురాకపోతే కేసులు పోయి సగలు పెడుతున్నారు. ఇది అల్లుడు రివాజు. అయినా కష్టాల్లో ఉన్న అల్లుల్ని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర. ఆ ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి, మీ పెళ్ళాలపై కాదు. ఆయన మీద చూపిస్తాం, మా పిల్లల మీద చూపిస్తాం. కట్టం తీసుకురాకపోతే కాయలు ఇరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెనాలు వెళ్ళేస్తాం. చెక్కేస్తాం. ఇంకోసారి మా అక్కలపై చెయ్యేశారో ఏం జరుగుతుందో చూడండి. ఏం చేద్దాం? బ్రూసిలాగా బుసుకో బుసుకో డిస్కో డిస్కోని కొడతావా? కట్నాల కోసం పెళ్ళాల్ని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు. బి కేర్ఫుల్. అమ్మో అన్నయ్య, పోలీసులు అంటే పంప తీసి మొక్కలేస్తారా? నా పప్పులో నెయ్యం కదా, ఆ దాని మాటలు పట్టించుకుంటా. చిన్నపిల్ల అది చిన్నపిల్ల ఏంటి? పెద్ద మనిషి 5 ఏళ్ళైంది. అది కానీ కేసు పెట్టిందంటే 7 years జైలు శిక్ష. చెప్పకూడదు. జంబలక్ జంబలక్ బంబలక్ బంబ. నిజంగారా? లేకపోతే ఇందేసి మంది తరగడం. అయితే పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి. దాని నోరు పూసారంటే ఆటోవాడా? నా బుజ్జి కదా. చూడమ్మా, జీవితంలో ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఏంటి నాన్న లోపల గీతోపదేశం చేస్తున్నాడు? వదిన వాళ్ళ అమ్మేమో వదిని చూసిపోదామని వచ్చింది. వాళ్ళ అక్కలేమో మొగుళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చారు. గొడవ పెట్టుకుని వచ్చారా? ఉన్న సమస్యలు చాలవని ఇదొదట. మా వాడు కా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. పోని కా వచ్చిందా అంటే అది లేదు. లంగ్ ఎక్సర్సైజ్ పేరుతో 4 రోజులలో అని ఊరంతా తిరిగాడు. దాంతో నానా అల్లరి అయింది తెలుసా అమ్మా? నాన్న ఎప్పుడొచ్చారు అత్తయ్య? కవిత, అందరూ భోజనాలు చేశారా? భోంచేశారండి. ఏమండి, అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదైనా ఉంటే లోపల కూర్చుని మాట్లాడుతుందాం రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలుగెట్టు కుంకుడుకాయ పులుసు వచ్చి తలంటూ. అంతేగాని మా ఇళ్ల మీదకి వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరినట్టు మరిగిపోద్ది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టిన వాడు ఆటోలే కంట్రోల్లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి మీద పంపించావా డ్రైనేజ్ బద్దలే పెడతారా? వాళ్ళ ఇంటి తల్లి, వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కయ్యని కొడితే నోరు మూసుకుని ఊరుకోవాలా? అడగక్కర్లా? ఆదిగొచ్చిందండి పెద్ద జడ్జి గారు. పులుసులో బెల్లం ఎంత వేయాలో తెలియదు గాని. ఏంటి అక్కడే నుంచి తమాషాలు చూస్తున్నావు? అసలు నీకు నేను చెప్పానే, మీ నాన్న దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే. ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు? అవునరా, మేము మున్సిపాలిటీ పిచ్చి కుక్కలు, నువ్వు ప్లానింగ్ మాస్టర్. చూసావా అన్నాయ్, ఈ ప్లానింగ్ ప్రకారమే అత్తగారిని నీ పెళ్ళని నా పెళ్ళని ఎట్లా పెట్టుకుని
ఆడి మీద వచ్చే డబ్బుతో ఇంకో 2 ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటండి వాడితో చేరి అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. బాబు దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు తొట్టాలా చంపాలా ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరి తెందుతండి ఈ నిందలను నేను భరించలేను. ఏయ్ ఇట్రా జీవితంలో కష్టపడి ఒక ఆటో తొలుతుని కొత్త ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా తెందుతండి నా తెందుతాయా ఏమే మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా? ముందు ఎవరైనా వాళ్ళు బయలుదేరండి. బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే. దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు కావాల్సింది డబ్బేగా, దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా. ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలాడుకోవడం కాదు, ఇలా కొట్టుకోవడం కాదు. అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం. మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం. కళ్యాణ్ కూడా రమ్మని చెప్పండి. ఏయ్, దాన్ని కూడా రమ్మను. ఆ వెళ్ళండి. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. నా కూతుళ్ళు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటనే చూడలేదు. లేకపోతే నోరు మూసుకో. 1,00,000 రూపాయలు కాదు కదా, 1,00,000 పైసలు కూడా ఏమైనా నానాడు చెప్పాను. మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను. ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలని చెప్పమంటావా? ఉన్నదంతా దోచిపెట్టమంటలేదే, ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు. వాళ్ళేదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా? మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే. ఇది నా నిర్ణయం. ఏంటే నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా తిరుగుతున్నావు? నాన్నా రా బాబు రా. వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారా? 10 లక్షలు కాదు 15 లక్షలైనా ఇస్తామన్నారు. కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మావగారు చూసుకుంటానన్నారు. ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు. ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా? తప్పకుండా ఇస్తారు నాన్న. అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను. పత్రాలు అవి రెడీ చెయ్యి. నాన్న డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను. నువ్వు సంతకం పెడితే చాలు. బాబు గిరి, ఫ్యాక్టరీ కోసం బ్యాంక్ లో తీసుకునే 10 లక్షల్లో డబ్బు ఏమైనా మిగులుతుందా? ఎందుకు నాన్న? ఏం లేదు, మీ బావలు వ్యాపారం పెట్టుకుంటాం, కొంచెం డబ్బులు కావాలన్నారట. అక్కడి నుంచి వచ్చాక మీ అమ్మ అదే గోల పెడుతోంది. తలా ఓ 25,000 ఇస్తే తలనే పొదిరిపోతుంది కదా అని. ఏంటన్నా మీరు కూడా? బ్యాంక్ వాళ్ళు చెడపు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకివ్వు వీళ్ళకివ్వు అంటే పల్లెలా జరుగుతాయి. ఎంతోనా నీకు సరిపోదురా? నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా, అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు. అదొకటే తక్కువ. ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావా కానీ నేను మర్చిపోలేదు. అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి? గిరి, ఏమిటా మాటలు? నువ్వు ఊరుకో. మీరు ఊరుకోండి అన్న, మీకేం తెలీదు. అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆస్తి మొత్తం కాజేయడానికి. ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ వాళ్ళకి లేదురా. నువ్వే తోబుట్టులకి ఏం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తున్నావు. నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు. నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు. దోచిపెట్టడానికి నువ్వే మిగిల్చావురా. ఒక ఇల్లు అమ్మి పెళ్లి చేసుకున్నావు, ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నావు. మరి చిన్నపిల్లాడే తెలియకేదో మాట్లాడాడు. పెద్దతనం ఏమిటి? బుద్ధి లేకుండా వాడితో సమానంగా అరుస్తావా? ఆహా, చిన్న పిల్లాడు. తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేతకాక నా మీద ఎదురు చిద్దలేస్తారు. ఏంటి నీ పుత్రం? నాన్న, నా కోసం మీరు తగులాడుకోవద్దు. నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఈ ఆస్తి వద్దు, ఇల్లు వద్దు. మొత్తం మీ కూతుళ్ళకి మీరే కట్టబెట్టుకోండి. బాబు గిరి, అది పిచ్చిది, ఏదో బాగుంటుంది. అంత మాత్రం నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా? ఆగరా. వద్దు నాన్న, నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. నేను వెళ్తాను. నా మాట వినరా? నన్ను ఆపద్దు. నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను కానీ ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండను. పోరా, పోతే పోనండి. మీరెందుకు ఆపుతారు? ఏం కూర్చో? కన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడినవి వాడు అడుక్కోవడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది. ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళు కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్లు లెక్క. నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. బాబు, నువ్వు లోపలికి రా. ఆహా, ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి. ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు, మగాడు మాత్రం బాగుండాలి, అంతేగా. ఏమిటండి పెద్ద మగాడు వరకు పెట్టేది, ఆడకు తరగ పెట్టేది? ఎందుకంటే ఆడవాలంటే మీకు ఇది చిన్న చూపు? మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడదే. పెళ్ళవ రాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా 9 నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. అంటే నా కడుపు తీపి లేదంటావా? మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. ఆగండి, మీరు కొడితే సహించే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 25 తులాల బంగారంతో వచ్చాను. ఇప్పుడు దాని విలువ
100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతురికి పెట్టుకుంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది. మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది. నా శాప ఊరికే పోదండి. మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు. వంశం వంశం తలెత్తుకు తిరిగే మీకు వారి చేత ఉమ్మేయించుకునే రోజు వస్తుంది. చంపేయండి, చంపేయండి. ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు పంచుకున్నందుకు చంపేయండి. నన్ను చంపండి, చంపేయండి. నేను చావాలి, చావాలి, నేను చావాలి, చావాలి, నేను చావాలి, చావాలి, నేను చావాలి. అమ్మా, మా అమ్మకేం పర్వాలేదుగా? చెప్పండి డాక్టర్. స్తంభానికేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి. దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం. మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరం వచ్చాం, చూడమ్మా. అమ్మా, అక్క వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చూడమ్మా. కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా. నేను కవితను వచ్చానమ్మా, చూడమ్మా. జానకి, అమ్మా, అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? జానకి, అమ్మా, జానకి, అమ్మా. దుర్మార్గుడా, నీ వల్ల రామ్మ చచ్చిపోయింది. వాళ్ళ నుంచి నేను ఉద్యోగం వెళ్ళడం లేదు. ఏ నీతేమొచ్చింది? మర్యాద ఇవని మగాడికి నేనెందుకు సంపాదించి పెట్టాలి? మర్యాద? నేను నీతే మర్యాద తత్తు చేశాను? ఓహో, మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తాళ్లతో పసుపు రాసి పిస్తాలా? మిమ్మల్ని ఎవరు పిసుకమనడం లేదు. మగాళ్ళకున్నట్టే ఆడవాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు. ఆ? నాకెందుకు తెలీదు? ఎప్పుడో తెలుసు. పెద్ద తెలుసు. తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను చెయ్యెత్తు కొట్టేవారా? మా అక్కల్ని బయటికి వెళ్ళమని అనేవారా? మీ అందరి నిర్వాకాలు తట్టుకోలేక ఆవేదంతోనే మా అమ్మ చచ్చిపోయింది. మా అన్న చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపరలే. అంతేగాని ఉద్యోగానికి వెళ్ళనంటావు? నేను వెళ్ళను గాక వెళ్ళను. వెళ్ళతే వెళ్ళతావు. నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేను అనుకుంటున్నావా? దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేను అనుకుంటోంది. ఒతే వత్త ఆటోతో 10 ఫ్యామిలీస్ ని పోషిస్తాను. చూపిస్తున్న తడాత ఏంటో. ఎరా ప్రాడు, ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్పగాలుస్తావురా? ఎక్కడ్రా నా డబ్బు? అన్నా ఇంటి ముందు గొడవ చేయదు, ఇచ్చేస్తాను. ఏయ్, డ్రామా ఆడొద్దు. ఆటో తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పావు?
డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు. ఆ తర్వాత ఏం చెప్పావు? నెలలా కడతానన్నావు. 2 నెలలైంది, ఏం కట్టావు నా పాడి? అది కాదన్నా, నెల రోజుల నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు. పెళ్ళాన్ని చెబితే వినాలి, పెళ్ళాన్ని తెస్తే తినాలి అని సినిమా కథలు నా దగ్గర చెప్పొద్దు. డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు. నాన్న, నువ్వు ఇప్పుడు ఆటో తీసుకెళ్లిపోయావంటే మా ఆవిడ నువ్వు చీప్గా చెప్పు. ఆహా, ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ చీప్గా చూస్తుంది. అది కాదన్నా. చప్పట్లు కొడుతున్నావా? ఆ. సిగ్గు లేదు? కన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాను నీ కన్న కొడుకు. ఎవరు కట్ చేస్తే ఏమిటయ్యా? ఒరే శంకరం, నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు. నువ్వను రా. అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది. మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు. కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోడు? అపూర్వ సహోదరులాగా అందరం కలిసే ఉంటాం. మీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పిత్త హ్యాపీ, పోపుల డబ్బాలాగా. రేయ్, నా ప్యాకెట్ ఇచ్చేరా. నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను. అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు. నేను నీకోసం బిర్యానీ ఒకటే కాదు, చికెన్ పకోడీ కూడా తెచ్చా. చూసావా నువ్వంటే నాకు ఎంత ప్రేమో? నా బంగారం, నా కొండ. ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి తుడిచేసి ఈ పేపర్ మీద ఓ సంతకం పెట్టి. నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా? సంతకమా? ఎందుకు? ఎందుకేమిటి? మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? మీ అమ్మ మీకోసం డబ్బడానికి వెళ్తే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ చావుకు కారణమైన వాడిని ఊరికే వదులుతావా? మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షలు లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా? ఆ పగ మీద చూసుకోవద్దు. వాళ్ళని కోర్టుకి ఇచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీరు తీసుకుంటారు అంతే. అందుకే ఈ సంతకం. ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది. ఏ పర్లేదు, ధైర్యంగా పెట్టేయండి. నేనున్నాను, వాడున్నాడు, ఆటోడున్నాడు. ఏంటి థింకింగ్ చేస్తారు? డోంట్ థింక్, పెట్టేయండి. సంతకం పెట్టేయండి. పెట్టాం పెట్టాం. మా నాన్న మమ్మల్ని అవమానించినా సరే, మాకు ఆస్తులు ఇవ్వకపోయినా సరే మా నాన్న మీద కేసు పెట్టాం. అవును, మమ్మల్ని కని పెంచి ఎంత వాళ్ళ చేసినా వాళ్ళ మీద కేసు పెట్టమంటారా? మేం పెట్టమంటే పెట్టాం. పెట్టరా? పెట్టాం. మా కుటుంబ గౌరవాన్ని మంట కలపం. పెట్టరా? పెట్టాను. అయితే నా బిర్యానీ నాకు ఇచ్చేయ్. అరే ఆలయం ఒకటా? లేకపోతే ఏంటయ్యా, సంతకాలు పెట్టడానికి బిర్యానీ ఎందుకు దండగా? మొగుళ్ళు అన్ని బెడ లేకుండా బేవర్స్లాగా రోడ్డు మీద తిరుగుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? అప్పులో కనిపించకుండా దాక్కుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? ఆడ బాబు మీద కేసు పెట్టుకుంటే పెద్ద అవమానం అయిపోయిందట.